భాగాలు చెప్పినవి అంటే ఇంతకుముందు చెప్పినవి, ఇప్పుడు చెప్పేవి కూడా ఎక్కువ మనకి యువతకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచానికి నడిపించగలిగే శక్తి, సామర్థ్యం యువతకే ఉంటుంది. ఇప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి కన్నా, 15 లోపల వాళ్ళు చేసే పనుల కన్నా ఈ మీడియం అంటే 20-40 వరకు కూడా వీళ్ళందరూ కూడా దీక్ష పట్టి అంటే దేనైనా అభివృద్ధికి కారకులు కావాలంటే వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అండ్ కానీ ఈ ఏజ్ వాళ్ళే అంటే 18-40 వరకు కూడా వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుందంటే ఒక నిలకడ ఉండదనమాట. ఆ నిలకడ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసే ప్రతి పని మీద కూడా ఏంటి ఇంత ఎంత ఎంత శ్రద్ధ చేసినా కూడా కాన్సంట్రేషన్ ఇక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ చదువుతున్నాడు బీటెక్ స్టూడెంట్. వాడు ఆ నోట్స్ టీచర్ చెప్పింది బలవంతంగా టీచర్ చెప్పి గురించి రాస్తూ ఉంటాడు, కానీ బుర్ర ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో చూస్తూ ఉంటాడు. అలాగే ఉద్యోగం చేసుకున్నాడు, ఈ పని ఎప్పుడైపోతుందో ఇంటికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. అంటే ఒక శ్రద్ధ, డెడికేషన్ అనేది మైండ్లో ఉండదు. నిజంగా అలా మైండ్లో మనం ఉన్నప్పుడు మనకు వర్క్ ఇచ్చినప్పుడు, మనకి ఒక చదువు కానీ ఒక పని కానీ మనకి ఇచ్చినప్పుడు దాన్ని డెడికేషన్గా మనం చేసినప్పుడు మనకి ఫస్ట్ అన్నిటికన్నా ముందు జరిగేది సాటిస్ఫాక్షన్, తృప్తి వస్తుంది. ఇవాళ నేను బాగా చేశాను పని అని. అది మనకి ఎప్పుడు పెరుగుతుంది? మనం కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి లెసన్ చెప్తున్నాను, ఆ లెసన్ చెప్తున్నాడు వాడికి అర్థమైంది అనుకోండి, వాడికన్నా ఆనందం నాకు కలుగుతుంది. ఎందుకంటే నేను అర్థమయ్యేలా చెప్పగలిగానని. అలాగే వాడు స్టూడెంట్ వచ్చి శ్రద్ధగా నేర్చుకున్నాడు, నువ్వు బాగా పాడావు నాన్న, గురుగారు చక్క అర్థమైందా, కరెక్ట్గా అన్నవారు అన్నారు, వాడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే గురుగారు మెచ్చుకున్నారు అంటే వాడికి అక్కడ రెండింటికి చూసారా, వీడు శ్రద్ధగా చెప్పడం వల్ల వాడు శ్రద్ధగా నేర్చుకోవడం వల్ల రెండింటికి ఇద్దరికి కూడా ఆనందం కలిగింది. మనం ఆనందం ఎందుకు మిస్ అవుతున్నాం అంటే కారణం దీనివల్లే, వర్క్ మీద శ్రద్ధ ఉండదు అనమాట. చదువైనా కాదు, ఉద్యోగమైనా కాదు, పని అయినా కాదు, దాని మీద శ్రద్ధ ఉండాలి. ఎవరి గురించి మనం చేస్తున్నట్టు చేస్తే ఆ పని ఎప్పుడూ సక్సెస్ కాదు. సంగీతం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే, వ్యాపారం కానీ ఏదైనా సరే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా ఇవన్నీ ఆలోచించి చూడండి. నీతో ఇప్పుడు కస్టమర్ ఉన్న బిజినెస్ చేసుకున్నాడు అంటే వాడు అమ్మేవాడు కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయగలగాలి. కస్టమర్స్ని ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ చేయగలడో మీ వస్తువు చాలా బాగుంటుంది, నేను ఇక్కడ తప్ప నేను ఎక్కడ తీసుకున్నా కూడా నేను నాకు చెప్తున్నట్లు మీ దగ్గర తీసుకుంటా సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకోండి, అప్పుడు వాడు హ్యాపీ అవుతాడు. వీడు ఇచ్చిన వస్తువు, మీ వస్తువులు చాలా బాగున్నాయండి, మా ఇంట్లో కూడా చాలా చక్కగా ఇంట్లో అందరూ హ్యాపీ అవుతున్నారు అనుకోండి, కస్టమర్ కూడా ఇదే హ్యాపీ అవుతాడు. ఇద్దరికి రిలేషన్ ఎక్కడ ఉందంటే ఇద్దరి దగ్గర ఉన్న డెడికేషన్. వీడికన్నా తక్కువ ఎక్కడ ఇస్తాడో అక్కడ కొనుక్కుందాం, లేకపోతే ఎవడో మేర్బానీ గురించి మనం శుభ్రంగా సూపర్ మార్కెట్లో తెలుస్తుంది 22,999 రేటు ఉన్న అదే ఒక అఫీషియల్గా మనం ప్రెస్టేజ్ ఫీల్ కొనుక్కోవడం కాదు. ఇక్కడ వర్క్ అమ్మిన వాడికి కొనుక్కున్న వ్యాపారం చేసిన వాడికి ఇద్దరికి కూడా సాటిస్ఫాక్షన్ కలగాలంటే మాత్రం డెఫినెట్గా డెడికేషన్ అనేది కావాలి. సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా అప్పుడు దొరుకుతుంది. జై శ్రీరామ్.